హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మొత్తానికి మీరు తమ్నేల్ చూస్తుంటారు, మీకు అర్థమైపోయి ఉంటుంది ఏం బ్లాగ్ అనేసి. నేనైతే కాటన్ కుర్తా వేసుకొని కంఫర్టబుల్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. సో ఇప్పుడు వెళ్ళి రెడీ అవుతాను, వచ్చేయండి. సో చడాన్, ఐ యామ్ రెడీ. సో కమ్ లెట్స్ గో టు టెంపుల్. సో మనం ఇవాళ గుడికి వెళ్ళి మంచిగా శివుని దర్శనం చేసుకొని వస్తాము. సో మీరు వెళ్ళింది కరెక్టే. సో మనం వెళ్ళేది శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్కి. ఇది బ్యాక్ 1800s అనమాట పిక్. సో పక్కన ఏ బిల్డింగ్స్ లేదు. ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏమని చూపించేదా. సో 2024లో ఇలా ఉందన్నమాట. పక్కన ఫుల్ బిల్డింగ్స్ గైస్. ఇది ధ్వజస్తంభం అనమాట మనకి ఎంట్రన్స్లో. సో మీరు ఆల్రెడీ పాత పిక్ చూస్తుంటే ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో మీకు అర్థమై ఉంటుంది. అదే టెంపులే, బట్ 1200 years బ్యాక్ అనమాట. 1200 years బ్యాక్ చోళా రాజులు కట్టించిన టెంపుల్ ఇది. సో శివుని టెంపుల్ అనమాట సోమేశ్వర స్వామి అంటే. సో ఇక్కడ లెగ్స్ వాష్ చేసుకొని మనం వెళ్ళిపోతాం, వచ్చేయండి. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట. సో ఇలా మనకి చాలా విశాలంగా, చాలా పెద్దది, చాలా చాలా బాగుంటుంది టెంపుల్. సో ఇవన్నీ రీసెంట్గా పెయింట్ కొట్టిన వల్ల మీకు కొత్త టెంపుల్ అనిపిస్తుంది, కానీ ఇట్స్ అ వే బ్యాక్ ఓల్డ్ టెంపుల్ అనమాట. సో ముందంతా ఇన్ని సన్నిధులు లేదు బయట, కానీ ఇప్పుడు కట్టించారు ఇది. సో ముందు ఇలా ఉండింది ఎంట్రన్స్లో మనకి. ఆ కొబ్బరి చెట్టు పక్కన ఒకే ఒక చిన్న సన్నిధిని చూడండి, అదొక్కటే ఉండింది. కానీ బయట ఉండేది అన్నీ కూడా మనకి శివలింగాలే అనమాట. ప్రతి ఒక్క లింగంకి ప్రతి ఒక్క డిఫరెంట్ నేమ్స్ ఉన్నదనమాట. దగ్గరికి వెళ్ళి మనం వీడియో తీయకూడదు, దూరం నుంచి కూడా నేను చాలా రిస్కీగా తీశాను మీకోసం. సో ఆ సన్నిధులంతా మనకి 1900sలో కట్టించారనమాట. సో నేనైతే ఏదైనా నెగిటివ్గా అనిపించిన, కొంచెం పాజిటివిటీ కావాలి, మనసు బాగాలేదు, ఎమోషనల్ అనిపించినా సరే ఫస్ట్ టెంపుల్కి వెళ్ళిపోతాను నేను. సో సోలో డేట్ లాగా సోలో టెంపుల్ డేట్ ఇది. సో ఎంట్రన్స్ ఇది వచ్చి నేను గూగుల్ నుంచి యాడ్ చేశాను పిక్. బికాజ్ అక్కడ వచ్చేసి ఇప్పుడు లైన్ ఉందన్నమాట, క్యూ నించొని ఉన్నారు నంది దగ్గర. ఇది ఎంట్రన్స్లో. ఇది మీకోసం నేను గూగుల్ నుంచి యాడ్ చేశాను, నేను క్యాప్చర్ చేయలేకపోయాను కాబట్టి. ఇప్పుడు సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి ఫుల్. సో నా దర్శనం అయిపోయింది. నేను వచ్చేసి ఇక్కడ పిల్లర్స్ దగ్గర కూర్చోన్నాను. అక్కడ అందరూ జనాలు వెళ్తున్నారు కదా లైన్ కోసం. అక్కడే నంది ఉంది, నేను ఇందాక యాడ్ చేసిన నంది. సో బేసిక్లీ చాలా చాలా రష్ వచ్చేసారు. మీరు చూసారంటే చాలామంది అక్కడ వెళ్తున్నారు కదా, నేను జూమ్ చేస్తున్నాను. సో అది అక్కడ అనమాట ఎంట్రన్స్. అక్కడ సీసీటీవీ కెమెరాస్ పెట్టారనమాట. ఇప్పుడు తీయకూడదు అక్కడ వ్లాగ్. సో నేనైతే మంచిగా దర్శనం చేసుకొచ్చి కూర్చున్నాను. లోపలైతే దేవుడిని మనం తీయకూడదు, బట్ స్టిల్ నేను మీకోసం గూగుల్ నుంచి పిక్ యాడ్ చేస్తాను ఇప్పుడు. సో దర్శనం చేసుకోండి మీరు కూడా ఇలా. సో స్వామికి దండం పెట్టుకోండి, ఈజ్ వెరీ పవర్ఫుల్. సో ఇక్కడ నేను కూర్చోను అనమాట, ఈ శిల్పాల దగ్గర, ఇక్కడ ఈ స్తంభాల మధ్యలో. సో బేసిక్లీ ఆ లైన్ చూస్తారా ఎంత పొడుగ్గా అయిపోయిందో. సో నా దర్శనం త్వరగా అయిపోయింది. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. సో మొత్తానికి ఆ జనాలు వచ్చే లోపల మనము ప్రదక్షిణాలు చేసేస్తాం, వచ్చేయండి. సో గుడి చుట్టూ కూడా అట్టే చూసేయచ్చు. మళ్ళీ అందరూ వచ్చేస్తే చూపించడం కష్టం. సో అందుకే నేను త్వరగా లేచి అయితే వచ్చేసాను అక్కడ నుంచి. సో బేసిక్లీ మనకి లోపల అలా శివుని దర్శనం అయిన తర్వాత ఇలా చుట్టూ ఫస్ట్ బ్యారిగేట్స్ ఎందుకు పెట్టారంటే, ముందు రీసెంట్గా చాలా చాలా పూజలు అయినాయి అనమాట. సో అవి వచ్చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఉండింది. ఇట్స్ వెరీ హ్యూజ్ హై సెక్యూరిటీ టెంపుల్, బికాజ్ అంత ఓల్డ్ టెంపుల్ కాబట్టి చాలా ప్రెషియస్. సో చాలా సెక్యూరిటీ ఉంటుంది. సో నేనైతే మంచిగా ఇలా ప్రదక్షిణలు చేసుకుంటున్నా. ఒకే ఫ్యామిలీ బయటకు వచ్చారు అంతే. సో హార్డ్లీ ఒక 10 members ఉన్నారు నా ముందు. మిగతా అంతా మీరు చూసారు కదా దర్శనం కోసం వెయిటింగ్. సో రీసెంట్గా పెయింటింగ్ వేసిన వల్ల కొత్త టెంపుల్లో ఉంది, బట్ మీరు కింద ఆ శిల్పాలు అవి చూసారంటే మీకు అర్థమవుతుంది. నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. సో ఎవరు రాకముందు మనం చూసేస్తాం, వచ్చేయండి. అక్కడ కూడా సీసీటీవీ కెమెరా ఉంది. యాక్చువల్లీ మీరు గమనించారంటే ఆ గోపురం ముందరే ఉంది అక్కడ. సో ఇక్కడ అనమాట. సో నేనైతే ఓకే నాది తీసుకుంటున్నట్టు తీసుకొని ఐ వాజ్ క్యాప్చరింగ్ ఇట్. సో విభూతి పెట్టుకుంటే ఏదో దేవుడే వచ్చి మనతో ఉన్నంత ఫీల్ వస్తుంది నాకైతే. అంటే కొంచెం పాజిటివిటీ అయితే వస్తుంది నిజంగా. ఐ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అనమాట ఆ టైంలో. అంటే నాకు అలా అనిపించింది. సో ఈ టెంపుల్లో ఈ చెట్టు వెనకాల ఉందన్నమాట, వెనక పక్క. అది ఏందో డిఫరెంట్గా అనింది. మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్లో కమెంట్ చేయండి ఏం చెట్టు అని. అందరు విచిత్రంగా చూస్తున్నారు అదే. సో నేను ఇందాక చెప్పినట్టు సో శిల్పాలు ఎంత బాగా చెక్కుతారో. ఆల్రెడీ తమిళనాడులో కూడా మీ టెంపుల్స్ విజిట్ చేస్తుంటే మీకు తెలిసి ఉంటుంది. మన ఇండియాలో ఏన్షియంట్ టైమ్స్లో చాలా 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 మంచిగా మనకి ఏదైనా ఒక ఆర్ట్ ఉంది అంటే అది టెంపుల్సే మెయిన్. సో నేను మీకు చెప్పినట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లిటరలీ మనం ఇవన్నీ ప్రతి ఒక్క టెంపుల్లో చూడొచ్చు, ఎస్పెషలీ ఇలా ఓల్డ్ టెంపుల్స్లో అయితే. సో ఇలా మనం ఎక్కువ తమిళనాడులో టెంపుల్స్లో చూస్తుంటాం, బికాస్ దట్ ఈస్ వెరీ ఫేమస్ అనమాట టెంపుల్స్కి. మనకు తెలిసిందే తమిళనాడు టెంపుల్స్. సో మొత్తానికి గుడి చుట్టూ ఇలా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత మనకి ఇంకా 2 సన్నిధులు వస్తుంది. ఒకటి అమ్మవారి సన్నిధి, ఇంకొకటి మనకి ఆంజనేయ స్వామిది అనమాట. సో ఫస్ట్ అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చేద్దాం, వచ్చేయండి. సో ఇది వచ్చేసి శ్రీ కామాక్షి అమ్మ
నాగదేవి సన్నిధి అనమాట. నా దర్శనం అయితే అయిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు లోపల మనం క్యాప్చర్ చేయకూడదు. సో నేను అలా బయటికి రాగానే అక్కడ ఆల్రెడీ పురోహితులు కూర్చోన్నారనమాట. అందుకనేసి నేను ఆంజనేయ స్వామి దగ్గర నుంచి చూపించలేదు. సో వెళ్ళేసి వచ్చేసాను. శ్రీ వీర ఆంజనేయ స్వామి ఇదనమాట అది సన్నిధి. సో దీని తర్వాత మనకి గుడి చుట్టూ అన్నీ అయిపోతాయి. మిగిలినవి మనకి నాగదేవత అండ్ నవగ్రహాలు అనమాట. ప్రతి ఒక్క దేవుడు మనకి కవర్ అయిపోతారు ఈ టెంపుల్లో. సో అంత మంచి టెంపుల్, అంత పాజిటివ్ వైబ్స్ అనమాట. సో ఓల్డెన్ డేస్లో అంత బాగా కట్టారు. సో ఈ గ్రిల్స్ అన్నీ రీసెంట్గా కట్టినవి, ఆబ్వియస్లీ 2020స్లోనే కట్టినవి. సో మనకి అలా నాగదేవత అయిన వెంటనే నవగ్రహాల సన్నిధి కూడా ఇలా సపరేట్గా ఉంటుంది. సో మనకి దర్శనం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నవగ్రహాల చుట్టూ కూడా నేను 9 రౌండ్స్ వేసేసి అయితే వచ్చేసాను అనమాట మంచిగా. సో మనసారా మనం మొక్కుంటే నిజంగానే మనకి ఆ పాజిటివ్ వైబ్స్ అయితే వస్తుంది. సో అమ్మాయిలకైతే ఎస్పెషల్లీ ఆ కుంకుమ పెట్టుకుంటే లుక్కే వేరు కదా గైస్. సో మొత్తానికి ఇలా దర్శనాలన్నీ అయిపోయాయి అన్నమాట. సో లాస్ట్కి ప్రసాదాలు ఇస్తున్నారనమాట. సో మెయిన్ మా మమ్మీ కోసం వచ్చి నించున్నాను నేను. సో ఒకటే వచ్చానులేండి, సోలో డేట్ అనమాట, సోలో టెంపుల్ డేట్ మనకి. సో ప్రసాదం ఓం నమ శివాయ అనుకొని సో ఒక ముద్ద తినేసి ఫైన్ మళ్ళీ ఇంకొకసారి ఓం నమ శివాయ అనుకొని ఇంట్లో వాళ్ళ కోసం పెట్టేసుకున్నాను. సో మంచిగా నేనైతే ప్రశాంతంగా దర్శనం అయిన తర్వాత కూడా ఒక 20 minutes దాకా అక్కడే కూర్చొని ఉన్నాను అనమాట. లిటరలీ అంత పీస్ఫుల్గా అనిపించింది. సో ఇంకొకసారి ఒక లుక్ వేసేసుకుందాం మనం. సో ఎంట్రీ నుంచి మొత్తం ఇది లుక్. రష్ చూడండి మామూలుగా లేదు. ఇందాక మీరు 4 చూశారు, లోపల నేను కూర్చునే టైంలో స్తంభాల దగ్గర ఒక 10 మందిని చూస్తుంటారు, ఇప్పుడు 100 మంది పైన ఉన్నారు. సో ఇటుపక్క ఏమో ప్రసాదాలకి, అటుపక్క ఏమో ఎంట్రన్స్లో దర్శనానికి. సో మనకి అటుపక్క లైన్ చూడండి, ఇటుపక్క లైన్ చూడండి. మొత్తానికి మనకైతే దర్శనం అయిపోయింది. దేవుని దయ త్వరగా వచ్చినాను, త్వరగా అయిపోయింది. బట్ స్టిల్ నేను 5:30కి వెళ్తే ఆల్మోస్ట్ 6:30 to 7 వరకు ఉన్నాను. నాకు అంత ప్రశాంతంగా అంత నచ్చిందనమాట. చెప్పలు ఎవరు ఎత్తుకెళ్ళలేదు గైస్, నా లక్ ఉన్నిందనమాట. సో చెప్పలు వేసుకొని నేనైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాను. సో వచ్చిందే అమ్మకి ఇలా ప్రసాదం ఇచ్చేసాను అనమాట. సో మొత్తానికి నా ఈవినింగ్ ఇలా ఉన్నింది, కొంచెం ఎమోషనల్గా, పాజిటివ్గా, కొంచెం మంచిగా ఉన్నింది. టెంపుల్కి వెళ్ళాక కొంచెం ప్రశాంతత అనేది దొరికింది. సో మీకు కానీ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్ గైస్. సీ యు ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.